జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడే అవకాశం, చట్టాల మీద కొంత అవగాహన, సమాజం మీద ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్లస్ మరోవర్ సమాచార హక్కు వికాస సమితి స్థాపించినటువంటి వ్యక్తి కాబట్టి చాలా విషయాలు షేర్ చేసేటువంటి క్రమంలో మాట్లాడిండు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు రాష్ట్ర కమిటీ బాధ్యులు శ్రీనివాస్ గారు, భరత్ గారు, విద్యాసాగర్ గారు, రామ్ నరేష్ గారు, బుద్ధ ప్రవీణ్ గారు అందరూ వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ, ఈనాటి ముఖ్య ఉద్దేశం కార్యక్రమం అయితే మనం తీసుకున్నటువంటి కార్యక్రమం అయితే క్యాలెండర్ ఆవిష్కరణ మాత్రమే. దీంట్లో ఎక్కువసేపు మేము చెప్పి ఇలా విసిగించేటువంటి క్రమం కాకుండా కొంతమందికి తెలియాల్సినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి, అలాగే ఈరోజు అనుకోకుండా వచ్చినటువంటి అతిథి గారు కూడా, మేము 3 నెలల పసిపిల్లలమే తప్ప సమాచార హక్కు వికాస సమితి స్థాపించి ఇదే వేదిక ద్వారా డాక్టర్ వర్ర వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది సార్. పూర్తి స్థాయిలో అయితే తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహంతో ఏర్పాటు చేసినటువంటి సమాచార హక్కు వికాస సమితి ఈ కార్యక్రమం, ఈ ఆర్గనైజేషన్ చేశారు. గతంలో తను సమాచార హక్కు సాధన సమితి కింద నల్గొండ జిల్లాకి వెళ్ళి ప్రాతినిధ్యం వహించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సమాచార కమిషన్ వెంకటేశ్వర గారికి ఎప్పుడు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ ఈ రాష్ట్ర ఒక సంస్థని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన దాంట్లో పెద్దన్న పాత్ర కానీ వెనుక ఉండి వెన్నట్టు ఉన్నటువంటి వర్ర వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడే మనం చూసినాం, అంటే చాలా మంది ఏమనుకుంటుంటే ఎంతో కొంత తెలిస్తే నాకు చాలా తెలిసినటువంటి క్రమంలో ఉంటారు. సుధాకర్ గారి గురించి ఒక 2 నిమిషాలు, అంటే వెంకటేశ్వర గారి గురించి కానీ మాడవ శ్రీధర్ గారి గురించి ఇంతకుముందు మధుబాబు గారు చెప్పారు. జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేళ, శ్రీధర్ సార్ గురించి ఎవరు చెప్పాల్సిన పడలేదు. ఒక సాక్షి పేపరే కాదు, అన్ని పేపర్లు, అంటే ఇంగ్లీష్ పేపర్లు మనం చదవం కాబట్టి, ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, మన దౌర్భాగ్యం కావచ్చు, ఇంగ్లీష్ పేపర్లు ఇంగ్లీష్ కు కొంచెం దూరంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి చదవం కాబట్టి ఇంగ్లీష్ పేపర్లో కూడా మాక్సిమం ఆర్టికల్స్ వస్తాయి. అవి నేషనల్ లెవెల్లో పబ్లిష్ అయ్యేటువంటి దాదాపు తెలుగు పేపర్లో కూడా వస్తే కూడా మనం చూసేది ఏం చూస్తామంటే ఇమీడియట్ గా మన పేపర్ లాగానే మన ఇంటికి మన జోడ్లే వస్తుంది, మన ఫోటో ఉందా లేకపోతే మనకు సంబంధించిన ఫోటో ఉందని చూస్తాం తప్ప దేశం ఏమైపోతుంది, దేశానికి మన సమాజానికి సేవ చేయగలుగుతున్నాం, సమాజంలో ఉపయోగపడేటువంటి అంశాలను చూస్తున్నామంటే ఎవరు చూడడం. ఎక్కడికక్కడ బైండ్ ఓవర్ అయినాం, ఈ పార్టీకో ఆ పార్టీకో, ఈ లీడర్షిప్ ఆ లీడర్షిప్ లో బైండ్ ఓవర్ అయ్యి అక్కడి వరకే లిమిటెడ్ గా ఒక సముచిత స్వభావాన్ని ఏర్పరచుకొని లిమిటెడ్ ఆర్గనైజేషన్ తోటి బతుకుతున్నటువంటి నేటి సమాజంలో బ్రహ్మాండమైన ఆర్టికల్స్. మనకు పార్లమెంటు సభ్యులను తీసుకున్నట్లయితే జయపాల్ రెడ్డి గారి ఇంటర్వ్యూ వచ్చింది, మన తను ఉత్తమ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నటువంటి క్రమంలో కావచ్చు, గతంలో కూడా కావచ్చు, ఆయన ఏదైనా మాట్లాడితే ఇంగ్లీష్ లో డిక్షనరీ కోసం వెతికేటువంటి పరిస్థితి. సుష్మా స్వరాజ్ అంతటి పెద్ద నాయకురాలు కూడా డిక్షనరీ వెతికేదట. అంటే అలాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్నటువంటి క్రమంలో ఒక సమాచార హక్కు చట్టానికి ఒక పిత్తలాగా, అంటే ఒక డిక్షనరీ అనుకోవచ్చు, ఒక నిఘంటువు, లేకపోతే దానికి మొత్తం జ్ఞాన గని. మరి మన డాక్టర్ మాడవ శ్రీధర్ గారు వారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఎందుకంటే అందరికి తెలిసినటువంటి విషయం. ఈ రోజు మన ఆర్గనైజేషన్ కు రావడం అనేది మాత్రం మేము చేస్తున్నటువంటి అదృష్టం. ఇక్కడ వెంకటేశ్వర గారు ఎట్లాగో 2 రాష్ట్రాల కమిషనర్ ఉంటే ఆ రోజు చీఫ్ కమిషనర్ ఉన్నటువంటి సందర్భంలో తన ముఖ్య అతిథి వచ్చిండు. అనుకోకుండా శ్రీధర్ గారు మేము అడగగానే వచ్చినందుకు, అలాగే సుధాకర్ గారి యొక్క పరిచయం కూడా మా వికాస సమితికి అయితే దాదాపు బూస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ సభ వేదిక ద్వారా మేము ఒక హామీ ఇస్తున్నాం వెంకటేశ్వర సార్ గారికి ప్రప్రదంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుండి మార్చి ఏప్రిల్ అనుకుంటున్నాము ఒక 1000 మంది ఆకే సీరియస్ కార్యకర్తలతో, అంటే భారతదేశంలో మరి అంతమంది కార్యకర్తలు ఒకే ఆర్గనైజేషన్ నుండి, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి ఉన్నారో లేరో నాకైతే దాని గురించి పూర్తి అవగాహన లేదని, తెలంగాణ ప్రాంతం నుండి మినిమం 1000 మంది 31 జిల్లాలు, ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి 31 జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించేటటువంటి రూరల్ బేస్, అర్బన్ లో కాకుండా రూరల్ ల్యాండ్. ఇప్పుడు హైదరాబాద్ యూనిట్ గా తీసుకుంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి సమాజం మీద అవగాహన తక్కువ ఉంటుంది. హైదరాబాద్ ప్రజలకు, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు పక్కింట్లో ఉన్నటువంటి ఏం జరిగిందని కూడా మనకు ఒక అవగాహన ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా అట్లా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కార్పొరేటీకరణ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల్లో ఒకే ఒక అంశం మాత్రం, అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో జరిగినటువంటి అంశాలు మాత్రం 2016 తీసుకుంటే మాత్రం ఒక డిమానిటేషన్ విషయంలో మాత్రం దాదాపు ప్రజలందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే అసలు డిమానిటేషన్ అంటే ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటుందా, ఆయన సంతకం ఉంటుందా, ప్రధానమంత్రి సంతకం ఉంటుందా నోట్ల మీద అనే విషయం తెలియనటువంటి పరిస్థితిలో ఈ డిమాండేషన్ తోటి అందరికీ పేపర్ చదవడం కావచ్చు, లేకపోతే ప్రసార మాధ్యమాలు ఏదైనా టీవీ ఛానల్ చూడడం మాత్రం అందరికీ తెలిసినటువంటి క్రమంలో సమాచార హక్కు చట్టం మీద ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు.
రాజకీయ నాయకులు అంటే వాళ్ళందరూ కూడా వారి యొక్క క్వాలిఫికేషన్ కావచ్చు, వారి యొక్క ఆస్తులు కావచ్చు, వారి యొక్క వెబ్సైట్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రైవేటు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటాయి, ప్రైవేట్ వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తుల విషయంలో కూడా కొంత క్లారిటీ లేనటువంటిది. అంటే ఇంతకుముందు నేను ఇక్కడ మీటింగ్ వచ్చేటప్పుడు ఒక మిత్రుని రమ్మన్న క్రమంలో అంతిమంగా ఏం జరుగుతుంది, ఒకవేళ సమాచార హక్కు చట్టం కింద మనం అప్లై చేస్తే తను సమాధానం ఇవ్వకపోతే వాళ్ళకన్నా కన్విక్షన్ పడుతుందా అంటే ఎందుకు ఇవ్వరు? ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ కమిషనర్ దగ్గర కూడా కేసు పోయిన తర్వాత ఇది కేంద్ర సమాచారానికి పోతుందా? ఒకవేళ పోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏమైనా వీళ్ళ కన్విక్షన్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? అక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. దాదాపుగా భారతదేశం మొత్తంలో ఎంతో మంది ఆర్టీఐ కార్యకర్తల మీద హత్యాకాండలు, బెదిరింపులు జరుగుతున్నటువంటి క్రమం. రీసెంట్ గా జయలలిత మీద ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆమె పెట్టినటువంటి వైద్య ఖర్చుల కోసం ఒక సామాన్య ఆర్టీఐ కార్యకర్త, అది కూడా మన నల్గొండ జిల్లా బిడ్డ, తను చేసినటువంటి రిప్లై ఇమీడియట్ గా, అంటే ఎంత ఫాస్ట్ గా సమాచార కమిషనర్ లో ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందంటే ఎగ్జామ్ ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి సందర్భంలో మన తరఫున భారతదేశం మొత్తంలో ఒక తెలుగు వారు, అందులో తెలంగాణ వారు శ్రీధర్ గారు ఉండడం మనకు గొప్ప గర్వకారణం. మరి ఈ క్రమంలో సమాచార వికాస సమితికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేసినా మీ అందరి సలహాలు సూచనలు తీసుకునే మేము కార్యక్రమాలు గ్రామాల్లో చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, మళ్ళీ అలాగే మాకు ఏప్రిల్లో కానీ మేలో కానీ మీ టైం, మీరు ఇచ్చినటువంటి టైం ప్రకారమే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక 1000 మందికి తగ్గకుండా రవీంద్ర భారత్ లాంటి ఆడిటోరియంలో పెద్ద కార్యక్రమం తీసుకొని ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎవరైనా నిష్ణాతులు ఉంటే వారు చెప్తే మేము కలిసి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైనా పుస్తక రూపంగా, ఎందుకంటే తెలుగులో ఉన్నటువంటి లిటరేచర్ శ్రీధర్ గారు ఇచ్చినటువంటి లిటరేచర్ తప్ప ఇంతవరకు ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సమాచార హక్కు చట్టం గురించి ఇంగ్లీషులో ఉన్నది. ఆ తెలుగు లిటరేచర్ ఏదైనా ఉంటే మాకు కనుక కొంత అందియగలిగితే, ఇవ్వగలిగితే మేము డౌన్లోడ్ చేసుకుంటాము. దాని పుస్తక రూపేణ కొద్ది నియమ నిబంధనలు ఏమైతుంటో మినిమం, అంటే ఏ రకంగా మనం అప్పీల్ పోవాలి, అసలు అప్లికేషన్ ఏ రకంగా పెట్టాలనే మీద అవేర్నెస్ లో భాగంగా కొన్ని పుస్తకాలు మేము మీ సలహా సూచనల మేరకు మేము కొట్టించి మేము ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ, మరి ఈనాటి తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ గౌరవ అతిథులు మన కార్యక్రమానికి ఇచ్చేసిన